ఆరాధనలో ఏం జరుగుతదండి? ఆరాధనలో ఏం జరుగుతది? దేవుడు ఓకే. దేవుడు వ్యక్తపరుచుకుంటాడండి. అంటే ఆరాధనలో ఆయన మహిముంటది. దేవుని యొక్క అద్భుతమైన మహిమ ఆవరించుంటది. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారందరూ అనుభవిస్తారు. హల్లెలూయా! రోమాపత్రిక 4 అధ్యాయం తీయండి. 4 అధ్యాయం 3 వచనం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచినో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. లేఖనం ఏం సెలవిస్తుందండి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇది క్రియల వల్ల కలిగినదా? దేవుని మాట వలన కలిగినది. దేవుడు నీతిమంతుడిగా తీర్చాడంటే ఇంకా ఆ వ్యక్తి యుగయుగాల వరకు ఆయనతో నీతిమంతుడిగా బ్రతికే గొప్ప కృపనిచ్చాడు. హల్లెలూయా! దేవుడు సంఘానికి అంత ఆధిక్యత ఇచ్చాడు. ఇది కేవలం యేసు ప్రభు శిలువ బలియాగాన్ని బట్టే. ఏ మానవుని భక్తి కాదు, జ్ఞానము కాదు. హల్లెలూయా! సరే, లేఖనము మనం ఎంతగా తెలుసుకోవాలంటే లేఖనము ప్రతి భాగాన్ని వాక్యంలో వివరిస్తది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లేఖనంలో ఎవరి గురించి ఉందండి? యేసు ప్రభు గురించి మాత్రమే ఉంది. ఏ మనిషి గురించి కాదిక్కడ. ఏ మనుషుల గురించి మాట్లాడే సమయం కాదు. ఈ స్థలము, ఈ సమయం అంతా యేసు ప్రభు గురించే. హల్లెలూయా! ఆయన గురించి ఎంతగా మనం వింటుంటామో ప్రతిదినము మనం అభివృద్ధి చెందుతాం. లూకాసు వార్త తీయండి. లూకాసు వార్త 4 అధ్యాయం 16 వచనం తీయండి. లూకాసు వార్త 4 అధ్యాయం 16 వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటికై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ ఎవరు చదువుతున్నారండి? యేసు ప్రభు చదువుతున్నారండి. చూడండి, మళ్ళీ చదువుతాను చూడండి, అర్థం అవ్వలేదు ఎవరికి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఎక్కడికి వచ్చారండి? నజరేతునకు వచ్చారు. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికే నిలుచుండగా యేసుప్రభు వారు ఏం చేశారు? వాడుకు చొప్పున అంటే ప్రతిదినము ఆయన సమాజ మందిరానికి వెళ్ళి లేఖన భాగాలు చదివారు ఆయన. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలంటే ప్రతిదినం ఎక్కడికి వెళ్ళాలి? లేఖనం దగ్గరికి వెళ్తే దేవుడు మనకు మాట్లాడి నేర్పిస్తారు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఎవరికండి? బీదలకు సువార్త ప్రకటించుటకై. అంటే డబ్బున్నోళ్ళకి అవసరం లేదా? బీదలకు సువార్త అంటే యేసు ప్రభువుని ఎవరైతే నమ్మరో వారందరూ బీదవాళ్ళే. డబ్బుంటే కాదండి, డబ్బు లేకపోవడం కాదు ఇక్కడ. యేసు ప్రభువుని నమ్మని వారు బీదవారు. ఎంతమందికి అర్థమైందండి?
ఆయన ఎందుకు వచ్చారు? చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుని పంపాడండి. ఆయన్ని అభిషేకించాడు. ఇక్కడి నుంచి వాక్యము ఇవ్వబడుతుందంటే ఊరికే ఎవరు రారండి. దేవుడు అభిషేకిస్తాడు. హల్లెలూయా. దేవుడు అభిషేకించి ఒక మనిషిని వాడుకుంటాడు. అది గ్రహించిన వారు, అది నమ్మిన వారు ఆయన యొద్దకు వెళ్తారు, దేవుని వాక్యం నేర్చుకుంటారు. 20వ వచనం. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగిను. యేసుప్రభు వారు చివరగా పలికిన మాట ఏంటి? నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగిను. అంటే యేసుప్రభు వారు వివరణ అంతా వాక్యం వివరించి చివరగా పలికిన మాట ఏంటి? మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని పలికి ఆయన నిలిపారు. వెళ్ళిపోయిన తర్వాత మనుషులు ఆశ్చర్యపడ్డారు. ఈయన యోసేపు కుమారుడు కాదా? ఈయన వడ్రంగవాణి కుమారుడు కాదా? దేవుడు అభిషేకించి వాడుకున్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా దేవుడు పలికే మాటలు చాలా అద్భుతంగా ఉంటాయండి. మానవుల జ్ఞానానికి అందవయ్యి. మనిషి ఆశ్చర్యపోతాడు. ఇక్కడ యేసుప్రభు వారు ఏం పలికారు? మీ వినికిడిలో అన్నారు. ఏమన్నారండి? వినికిడిలో. అందుకే కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడారు, వాక్యం వినండి అని. ఇక్కడ యేసుప్రభు వారు ఏం పలికారు? మీ వినికిడిలో అన్నారు. మీ జీవితంలో కాదు. వింటే జీవితంలో కనబడుతుంది. హల్లెలూయా. వింటే ఎక్కడ కనబడుతుందండి? జీవితంలో కనబడుతుంది. సరే, ఇక్కడ యేసుప్రభు వారి జీవితాన్ని చూస్తే ఆయన ఇక్కడ మనకి చాలా విషయాలు నేర్పిస్తున్నారు. లేఖన భాగాన్ని వివరించి. ముందు వాక్యం ఎందుకు చెప్పానంటే, లేఖనాన్ని బట్టే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరి ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? లేఖనం యొద్దకే రావాలి. ఎంత శ్రద్ధగా వాక్యాన్ని వింటే దేవుడు మనకి అంతగా నేర్పిస్తాడు. దేవుని కృప అంత సమృద్ధిగా ఉంది అని నమ్మి మన వాక్య భాగం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నేర్పిస్తాడు. మనుషులు ఎవరు నేర్పించరండి. ఆయన మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. సరే, ఇక్కడ యేసుప్రభు వారు ఎలాగున్నారండి? యేసుప్రభు వారు ఎలాగున్నారు? ఇక్కడ ఒక మానవుడిగా ఉన్నారు. ఒక మానవుడిగా ఉండి మాట్లాడుతున్నారు ఆయన. లేఖన భాగాన్ని చదివి వివరించారు ఆయన. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. వాక్య భాగాన్ని ఎవరు పడితే వారు చెప్పలేరండి, వివరించలేరు. దేవుడు అభిషేకిస్తాడు. దేవుడు అభిషేకించి నేర్పిస్తాడు. ఇక్కడ ప్రక్రియ విధానం ఏంటి? దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? యేసుప్రభు వారి జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. దేవుడు ఎలా మాట్లాడతారండి? వాక్యం ద్వారానే. ఎలాగా? ప్రక్రియ ఏంటి? మనుషుని ద్వారా. యేసుప్రభు ఒక మానవుడిగా వచ్చి ఆయన లేఖన భాగాన్ని వివరించి నేర్పించారు ఆయన. రెండో తిమోతి అండి. 2 తిమోతి 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకొనినవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా
ఉండుము. ఇక్కడ పౌలు తిమోతికి రాస్తున్నాడండి. నీవు చిన్నతనం నుంచి ఏం నేర్చుకున్నావు? మరలా ఈ వాక్యంలో చూడండి, మరలా చదువుతాను. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకునేవి ఎవరి వలన నేర్చుకుంటివో. తిమోతికి ఎవరు నేర్పించారండి? ఎవరి వలన అంటే మళ్ళీ ఒక మనిషే. తిమోతికి దేవుడు దిగి రాలేదండి. తిమోతికి దేవుడు దిగి రాలేదు, మనుషులే నేర్పించారు. దేవుడు ఒక మనిషిని వాడుకొని నేర్పించాడు. నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏమై ఉన్నదండి? ప్రయోజనకరమై ఉన్నది. దేవుడు మనకు లేఖనాన్ని ఇచ్చాడంటే మన జీవితాలు ఎప్పుడు ప్రయోజనకరంగా తయారవుతాయండి, మారతాయి. ఒక దగ్గరే ఉండిపో, జీవితం పూర్తిగా మారిపోద్ది. వాక్యం వింటున్నప్పుడు లేఖన భాగాన్ని ఎప్పుడైతే మనం వింటామో మన జీవితంలో నెరవేరుతుంది. యేసుప్రభు వారు ఏం పలికారు? నేడు ఈ లేఖన భాగము మీ వినికిడిలో నెరవేరిందని. ఆయన పలికారంటే నెరవేరుతుంది అంతే. ఆయన్ని మనం ఎంతగా నమ్ముతామో, ఆయన మాటను నమ్ముతామో మన జీవితంలో ఒక దినాన్ని అది కనబడుతుంది. సమయం పడుతుంది. విత్తనం వేయగానే మొక్క వస్తుందండి? రాదు కదా, సమయం పడుతుంది. దేవుని వాక్యం వినగా వినగా అర్థమవుతుంది. ఒక సమయం వచ్చాక దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది మనకి. దేవుడు మన కొరకు చేసిన సిలువ బలియాగం ఎంత గొప్పదో, ఆయన కృప ఎంత గొప్పదో అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ తిమోతికి ఎవరు నేర్పించారండి? ఎవరు వారు? ఎవరి వలన నేర్చుకుంటివో. ఎవరు నేర్పించారు తిమోతికి? తల్లి నేర్పించింది. ఎవరండి? తిమోతికి తల్లి నేర్పించింది. భూమి మీద తల్లిదండ్రుల బాధ్యత అదేండి, దేవుని వాక్యం నేర్పించడం వాళ్ళకి. బాల్యం నుండి ఏమి నేర్చుకుంటివో అని పౌలు ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, చిన్నతనం నుంచి తిమోతికి తల్లి నేర్పించింది. నేర్చుకోకపోతే సమయాలు కాలాలు ఆగవు. హల్లెలూయా. 15 ఏళ్ళకి జరగాల్సింది 30 సంవత్సరాలకు కనబడుతుంది. వయసు అయిపోద్ది, వయసు ఆగదు. అందుకే చిన్నతనం నుంచి వాక్యంలో తల్లిదండ్రులుగా పిల్లలకి నేర్పించాలి. దేవుడు పని చేస్తాడు. లేదు మాకే తెలియదు అంటారా? పర్లేదండి. దేవుడు పిల్లలకు నేర్పించడానికి తల్లిదండ్రులకి దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. పలికినప్పుడు పిల్లల మీద కనబడుతుంది అది. దేవుని మాట ఎప్పుడైతే పలుకుతామో వారి జీవితంలోనే ఒక దినాన్ని అది కనబడుతుంది. చూపిస్తానులేండి వాక్యంలో. ఇక్కడ చూడండి 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఎవరి వల్ల కలిగిందండి? లేఖనం ఎవరి వల్ల కలిగింది? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము దేవుని వలన వచ్చింది. లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యం ఉపదేశిస్తుందండి, ఖండిస్తుంది. ఖండించడం అంటే మళ్ళీ వేరుగా వెళ్ళిపోకండి. దేవుడు నేర్పించే విధానం అండి. దేవుడు మనకు నేర్పిస్తాడు. మనం ఏ విధానంలో వెళ్తే నేర్చుకుంటామో దేవుడు ఆ విధానంలోనే నేర్పిస్తాడు. ఒక బంగారు హారం తయారవ్వాలంటే ఎలాగవుతుందండి? బంగారం ముద్ద ఉంటుంది కదండి, అది తీసుకొని దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. లేకపోతే అలాగే వేసుకుంటారు మెడలోని? ఎవరు వేసుకోరు కదా. ఆ బంగారం ముద్దని అగ్నిలో కాల్చి, ఎంతసేపో కాల్చి దాని రూపం తీసుకురావడానికి ఆ చేసే వ్యక్తి చాలా కష్టపడతాడు. సమయం పడుతుంది. అప్పుడు హారాలు తయారవుతాయి.
స్త్రీలకు. ఎంతమందికి అర్థమైందండి? దేవుడు నేర్పిస్తాడండి. అంత అద్భుతంగా ఉంటది దేవుడు నేర్పించే విధానం. సరే, ఈ లేఖన భాగంలో మరోసారి చూడండి. 14వ వచనం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొనినవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. యేసు ప్రభు ద్వారా మనకేమొచ్చిందండి? యేసు ప్రభు ద్వారా మనం ఏం పొందుకున్నాం? ఏంటి? నీతిని పొందుకున్నాం. అందుకే దేవుడు ముందుగానే వాక్యాన్ని వివరించాడు. వాక్యాన్ని చూపించాడు, మర్చిపోతున్నారని. మనల్ని ఆయన నీతిమంతులుగా చేశాడాయన. అబ్రహాము దేవుని మాట నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు యేసు ప్రభు చేసిన శిలువ బలియాగం ద్వారా మనకి గొప్ప రక్షణ వచ్చిందండి. రక్షణ జ్ఞానం వచ్చింది. ఏమొచ్చిందండి? రక్షణ జ్ఞానం వచ్చింది. ఏంటి ఈ రక్షణ జ్ఞానం? యేసు ప్రభు శిలువ బలియాగమేనండి. మొదటి నుంచి చివరి వరకు యేసు ప్రభు గురించే ఉంటది. మరి ఇంతేనా మాకు తెలుసు అయితే ఇంటికెళ్ళిపోవచ్చు అంటారా? ఆయన గురించి తెలుసుకుంటే చాలండి జీవితంలో. చాలు ఈ జీవితానికి. అపోస్తలుడైన పౌలు వాక్య భాగంలోని వివరించేది ఒక మాటే. చూడండి. అపోస్తలుల కార్యం ఒక సందర్భం చెప్తానండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 8వ వచనం తీయండి. సరే, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం తీయండి. క్షమించండి. చూడండి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం మొదటి నుంచి. వారు అంఫిఫొలి అపోలియన పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములు నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఎవరి గురించి తర్కిస్తున్నాడండి పౌలు 3 దినాలు? యేసుప్రభు గురించే. పౌలు మాట్లాడే ప్రతి మాట యేసుప్రభు గురించే మాట్లాడాడు. అంతకు మించి ఏం అవసరం లేదంటాడు. పత్రికలో రాసినప్పుడు నేను యేసుప్రభు గురించి తప్ప మరి దేని గురించి మీ ముందు మాట్లాడను అంటాడు. పౌల్ని దేవుడు ఎంచుకున్నాడు. కృప సువార్తను కొనసాగించడానికి పౌల్ని ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. పత్రికలు రాయించాడు. ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. అయినప్పటికీ దేవుని కొరకు నిలబడ్డాడు. అది దేవుని సామర్థ్యం. మానవులుగా చేయలేం. మానవులుగా వెళ్తే నేను సువార్త చేయగలను, నేను కూడా చేస్తాను, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను వెళ్తానని ఎప్పుడు వెళ్ళకూడదు. దేవుడు ఎంచుకుంటాడు. సువార్త ప్రకటించడానికి ఎంచుకుంటాడు. వాక్యం చెప్పడానికి ఎంచుకుంటాడు. ఆరాధన నడిపించడానికి ఆయన ఎంచుకుంటాడు. ఆయన ఎంచుకుంటేనే ఇవి జరుగుతాయి. మనిషి సామర్థ్యాన్ని బట్టి వెళ్ళలేం. ఆయన పరిచర్యలో ముందుకెళ్ళాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ చూసారా, లేఖన భాగాన్ని వివరించాడు పౌలు 3 దినాలు. 2 కొరింథీ మొదటి కొరింథీ అండి, క్షమించండి.
మొదటి కొరింథీ మొదటి నుంచి చూడండి. మొదటి అధ్యాయం. మొదటి కొరింథీ 15 అధ్యాయం అండి. క్షమించండి. మొదటి కొరింథీ 15 అధ్యాయం మొదటి నుంచి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుటను, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. యేసుప్రభువారు ఏ దినాన్ని లేపబడ్డారని? 3వ దినాన. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? మీరు ఏ సువార్త విన్నారు? గట్టిగా పట్టుకోమంటున్నాడు. పాపక్షమాపణ అంత ప్రాముఖ్యమండి. ఎంతమందికి అర్థమవుతుందండి వాక్యం? యేసు ప్రభు గురించి తెలుసుకుంటే చాలు. పౌలు పత్రికలో అంతా యేసు ప్రభు గురించే ఉంటుంది. ఆయన గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో ప్రతిదినము మనం అభివృద్ధి చెందుతాం. జీవితంలో నిశ్చయంగా అభివృద్ధి చెందుతామండి. ఆలోచన విధానం మారుతుంది, మాట్లాడే విధానం మారుతుంది, ప్రవర్తించే విధానం మారుతుంది. అభివృద్ధి ఇచ్చేవాడు ఆయన. మానవులుగా ఏం చేయలేమండి. మనుషులుగా నేను చేయగలను ప్రయత్నిస్తానంటే జరగదు అది. ఆయన గురించి తెలుసుకోవడమే, శిలువ బలియాగం గురించి తెలుసుకోవడమే. లేఖనంలో ప్రతి లేఖనము యేసు ప్రభు గురించే ఉంది. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనం ఏం పొందుకున్నామండి? నీతి అనే స్థానాన్ని పొందుకున్నాం. అంటే రక్షణ జ్ఞానాన్ని పొందుకున్నాం. మరి రక్షణ ద్వారా, జ్ఞానం ద్వారా మనం ప్రత్యేకింపబడిన వారం అయ్యాం. మనం ఏమయ్యామండి? ప్రత్యేకించబడ్డాం. ఎంతమంది నమ్ముతున్నారండి? మనం ప్రత్యేకించబడిన వారం. రోమపత్రిక 4:3. రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీను నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఇక్కడ అబ్రహాము దేవుడి మాట నమ్మాడండి. ఎప్పుడు నమ్మాడు? అసలు అబ్రహాంకి సువార్త దేవుడు ఎలా ప్రకటించాడు? అబ్రహాం దినాల్లో ఎంత బైబిల్ లేదండి. 66 పుస్తకాలు లేవు. మరి దేవుడు ఎలా ప్రకటించాడు? చాలాసార్లు దేవుడు నేర్పించాడండి. సువార్త ఎలా చెప్పాడు అబ్రహాంకి దేవుడు? చెప్పండి. చెప్పండి, ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పండి. నక్షత్రాలండి, ఇసుక రేణువులు, అంతే. తెలిసిన వాళ్ళు ప్రతిదినం వారు వాక్యం వింటారని అర్థం. తెలిసిన వాళ్ళకి జవాబు చెప్పకపోయినా పర్వాలేదు. తెలిసిన వారికి అర్థం ఏంటంటే ప్రతిదినం వారు వాక్యం విని నేర్చుకుంటున్నారు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు అనేది దేవుడిని వారు వెంబడిస్తున్నారు. జవాబులు తెలిసిన వాళ్ళకి ప్రశ్న రావాలండి. ప్రశ్న వస్తేనే మనం ఎదుగుతున్నామని అర్థం. ప్రశ్నలు రాకపోతే ఎదుగుదల లేనట్టే. ప్రశ్నలు వచ్చినప్పుడు జవాబు ఎవరిస్తారు ఏంటి? యేసుప్రభు ఇస్తారండి. ప్రశ్నలు రావాలి, జవాబు పొందుకోవాలి, అంతే. అడుగుడి మీకు ఇవ్వబడును, అంతే. ఆయన దేవుడు ఎప్పుడు, ఆయన చాలా దేవుడు.
ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని వేటిని గురించి ఆలోచించొద్దన్నాడు. మీ పరలోకపు తండ్రికి అవన్నీ తెలుసంట. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడండి. నమ్ముతున్నారా? యాకోబు తీయండి. యాకోబు 2వ అధ్యాయం. కాబట్టి ఓకే, యాకోబు 2వ అధ్యాయం 23వ వచనం. అందరూ వాక్యం చూడండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరికేంటి దేవుని స్నేహితుడని పేరు వచ్చింది? అబ్రహాంకి. అబ్రహాంకి అంత కృపను పొందుకున్నాడండి. దేవుడి మాట నమ్మాడు అంతే. మరి తప్పులు చేశాడు కదండి. అబ్రహాం చాలా తప్పులు చేశాడు. తెలుసు, కొంతమందికి తెలుసు. వాక్యం తెలిసిన వారికి ఏం పొరపాటు జరిగిందో. అయినా ఆగిపోయాడా? ఆగిపోలేదు. దేవుడు నేర్పించుకుంటూ తీసుకెళ్ళాడు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడి విశ్వాసం వలన మాత్రము కాక క్రియ మూలమున నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. దేని వల్ల గ్రహించామండి? మనుషుడి విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. మనం ప్రతిదినము నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని మనం గ్రహించి ప్రతిదినం పలకాలండి. యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇక్కడ అబ్రహాము దేవుని మాటను నమ్మి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాం జీవితంలో అనేక పరీక్షలు అయ్యాయి. దేవుడితో వెళ్తున్నప్పుడు పరీక్షలు ఉంటాయండి. ఆ పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనకి నేర్పించే విధానం అద్భుతంగా ఉంటుంది. మనుషులుగా దేవుడు ఏంటి ఎంత కష్టపెడుతున్నాడు, దేవుడు ఇలా కూడా నడిపిస్తాడా అని మనకి అనిపిస్తుంటుంది. అబ్రహాం కూడా అలాగే అనిపించింది. ఆదికాండం తీయండి. ఆదికాండం 22వ అధ్యాయం చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. దేవుడు ఏమడిగాడండి? కుమారుణ్ణి అడిగాడు. ఎవరు ఆ కుమారుడు? ఇస్సాకు. ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు చెప్పండి? 100 సంవత్సరాలు. ఇది మనిషి జ్ఞానానికి అర్థమవదు. ఎంత తలపీక్కున్నా, ఎంత ఆలోచించినా అర్థమవుతుంది ఇది. 100 సంవత్సరాలకు కుమారుడు పుట్టడం అంటే. పుట్టడమే కాదు, పుట్టిన తర్వాత దేవుడు ఎవరిని అడుగుతున్నాడు దహన బలిగా? ఇస్సాకుని. అడగగానే అబ్రహాము స్పందన చూడండి. 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. వెళ్ళాడులేండి, వెళ్ళాడు. దేవుడు అడిగితే పిల్లల్ని ఇస్తారండి? ఇక్కడ అడిగింది చర్చిలో పనిచేయడానికి కాదండి, దహన బలికి. ఆలోచించండి, ఇంటికి వెళ్ళి ఆలోచించండి. దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఇక్కడ అడిగింది దహన బలికి అండి, చర్చిలో పనిచేయడానికి కాదు. చూడండి 5వ వచనం.
తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహనబలి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచిన. అందుకు అతడు, ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నావు గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా, కుమారుడు అడుగుతున్నాడు ఏంటి దహన బలికి గొర్రెపిల్ల ఏదని. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలి గొర్రెపిల్లని చూసుకున్నని చెప్పాను. ఏం చెప్పాడండి కుమారుడికి? దేవుడే దహన బలికి గొర్రెపిల్లని చూచుకుంటాడంట. ఏం మాట పలుకుతున్నాడు అబ్రహాం? విశ్వాసపు మాట పలికాడండి కుమారుడి దగ్గర. దేవుని పిల్లల దగ్గర పలకాల్సిన మాటలేండి ఇవి. విశ్వాసంతో మాట పలికినప్పుడు పిల్లలకి అర్థమవుతుంది. చూపిస్తాను అది వాక్యంలో. ఇస్సాకు జీవితంలో ఒక సందర్భం వచ్చినప్పుడు ఎంతగా అభివృద్ధి చెందాడో అబ్రహాం జీవితంలో కొంచెం అనిపిస్తుంది, ఇస్సాకు జీవితంలో కూడా. కానీ ఎంతగా అభివృద్ధి చెందాడనేది వాక్యంలో మనం చూద్దాం. 9వ వచనం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పొట్టగొనగా, ఇక్కడ 9వ వచనంలోని మీకు చూడండి జాగ్రత్తగా. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమునకు కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచాడు. ఏం చేశాడండి? కుమారుణ్ణి కట్టెల మీద పేర్చాడంట. దేనికి? కుమారుని దేనికి పేర్చాడండి? బలి ఇవ్వడానికి. 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచినప్పుడు అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతని నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నా కియ్య వెనుతీయక లేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడిను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము కుమారుడి దగ్గర ఏం పలికాడండి? యెహోవే దహన బలికి చూచుకొని అన్నాడు. దేవుడు చూసుకున్నాడు కదండి, కుమారుడికి కనబడింది కదా. విశ్వాసంతో మాట పలికినప్పుడు కనబడుతుందండి. కుమారుడికి నేర్పించాడు అబ్రహాం. కుమారుడికి ఏం చేశాడు? నేర్పించాడు. అబ్రహాం దేవుడిని నమ్మాడు, దేవుడి మాటను నమ్ముతాడు. ఈ సందర్భాన్ని బట్టి దేవుడికి భయపడేవాడు అంటే దేవుడిని చూస్తే జడిసిపోవడం కాదండి, దేవుడి మాట వినేవాడని అర్థం. దేవుడు మనల్ని ప్రేమిస్తాడండి. మన కొరకు ఆయన ప్రాణాన్ని అప్పగించాడు. మన గురించి ఆయన ఏమైనా చేస్తాడు. ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహింపడని వాక్యంలో ఉంది. ఇక్కడ మీకు ఇంకా అర్థమవుతుందో లేదో, దేవుడు యవనస్తుల్ని ఎంత చక్కగా వాడుకుంటున్నాడో దేవుడు నేర్పించాడు. దేవుడి మాటను పిల్లల దగ్గర పలికినప్పుడు వారు నేర్చుకుంటారు, దేవుళ్ళు ఎదుగుతారు. చిన్నతనం నుంచే తిమోతి నేర్చుకున్నాడు, తల్లి నేర్పించింది. మరి సొలొమోనుకి ఎవరు నేర్పించారండి? దావీదు తల్లి కూడా ఉంది. మరి దావీదు యుద్ధంకి వెళ్ళినప్పుడు ఇంట్లో తల్లి ఏం చేసేదండి? వంట చేసేదా? స్కూల్కి రెడీ చేసేదా? దేవుని వాక్యం నేర్పించిందండి. సామెతలు తీయండి. సామెతలు 31వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి. రాజైన లెమీయేలు మాటలు.
అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి? తల్లి మాట్లాడుతుంది. దేవుని జ్ఞానాన్ని ఇస్తుంది. ఎవరు ఈవిడ? సొలొమోను తల్లి ఎవరండి? బెత్షెబ. ఆమె జీవితాన్ని చూస్తారు కానీ తర్వాత ఆమె దేవుడిలో ఎంత ఎదిగిందో, కుమారుడికి ఎంత నేర్పించిందో అవి కనబడవు. మనకి ఎంతసేపు పాత జీవితమే కావాలి. క్రిస్మస్కి మాత్రం క్రొత్త బట్టలు కావాలి. అందరికీ కొత్తదే కావాలండి. పాతది ఇష్టం ఉండదు. కానీ ఈమె దగ్గరికి వచ్చేటప్పటికి ఈమె జీవితాన్ని చూస్తారు. ఈమె జీవితాన్ని దేవుడు దీవించాడు. దావీదు కూడా పొరపాటు చేశాడు. దావీదు ఒక కుటుంబం కూలిపోయింది. మరలాంటి దావీదుని దేవుడు లేవనెత్తలేదా? వదిలేశాడా? దేవుడు హృదయానుసారుడు. దేవుని కృప అంత గొప్పది. హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఎవరండి? నీతిమంతులం. అబ్రహాంకి కుమారుడి దగ్గర జరిగే అద్భుతాన్ని ఎంతమందికి అర్థమైందో లేదో, ఇస్సాకు జీవితంలోని కనబడింది. అబ్రహాంకి ఇస్సాకుకి పుట్టక ముందు ఏ స్థితి ఉండేదండి? అబ్రహాం పరిస్థితి ఏంటి? అబ్రహాం పరిస్థితి ఏంటండి? ఇస్సాకు పుట్టక ముందు అబ్రహాం ఎవరు అసలు? విగ్రహాన్ని ఆరాధించేవాడు. దేవుడు ఎంచుకున్నాడు, సువార్త ప్రకటించాడు. కొన్ని దినాలు అయిన తర్వాత తన జీవితంలో ఏం లేదు. తన జీవితంలో ఏం లేదండి. సంతానం లేదు, పిల్లలు లేరు. అబ్రహాం భార్య ఎవరు? గొడ్రాలు. పిల్లలు లేకపోతే మరి గొడ్రాలనే కదండి అంటారు. అలాంటి స్థితి నుంచి దేవుడు విడిపించాడు ఆమెని. ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చాడు దేవుడు. ఆమె నమ్మలేదు. ఒక సందర్భంలో ఆమె నమ్మలేదు. అబ్రహాంకి సలహాలు ఇచ్చింది. అబ్రహాంకి ఏమి ఇచ్చిందండి? సలహాలు ఇచ్చింది. హాగరుతోని వెళ్ళమని. అబ్రహాం ఏం చేశాడు? వెళ్ళాడు. పొరపాటు జరిగింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాం జీవితంలో పొరపాటు జరిగినప్పటికీ దేవుడు మాట నమ్మాడు. దేవుడు తన పడిపోయిన స్థితి వచ్చేటప్పటికి దేవుడు నక్షత్రాన్ని చూపించాడు. నీ సంతానాన్ని నక్షత్రాల వల్లే చేస్తానని. నీ సంతానాన్ని ఇసుకరేణి వల్లే పడిపోయాడు. పడిపోయినప్పుడు కూడా దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు హృదయం ఏంటి అది? పడిపోవచ్చు, దెబ్బలు తినొచ్చు, మళ్ళీ దేవుడే లేపుతాడు. దేవుడు హృదయం అది. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఆదికాండం 25వ అధ్యాయం తీయండి. ఆదికాండం 25వ అధ్యాయం 25, 21. ఆదికాండం 25వ అధ్యాయం 21 నుంచి చూడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఇప్పుడు ఎవరు గొడ్రాలండి? ఇస్సాకు భార్య గొడ్రాలు. అబ్రహాము భార్య గొడ్రాలే. అబ్రహాము భార్య గొడ్రాలైనప్పుడు పొరపాటు జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కుమారుడి జీవితంలో అలా లేదు. ఎవరు నేర్పించారు ఇస్సాక్కి? ఎవరు నేర్పించారండి? అబ్రహాం నేర్పించాడు. అందుకే ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని వేడుకున్నాడండి. నేర్చుకున్నాడా? పిల్లలకి నేర్పిస్తే నేర్చుకుంటారండి. దేవుని వాక్యం ఇవ్వడమే. తల్లిదండ్రులుగా భూమి మీద ఇచ్చిన బాధ్యత అదేండి.
అసలైందే అది. కానీ మొత్తం తిరిగిపోయింది. దేవుని వాక్యం ముందుండాలి. చివరైపోయింది. అందుకే జీవితంలో అన్నీ చివరిగానే వస్తున్నాయి. అన్నీ చివరైపోయాయి. 15 ఏళ్ళకి జరగవలసింది కనబడట్లే. 16, 17 జరగట్లే. 30, 30 కూడా జరగట్లే. 35 ఏం లేదు. వాక్యం. దేవుని వాక్యం దగ్గరికి మనం వెళ్ళలేనప్పుడు సమయాలు, కాలాలు ఆగవు. అందుకే యేసుప్రభువారు ఆ మాట పలికారు. నేడు ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరింది. దేవుడు కాలాల్ని, సమయాల్ని ఆయన నిర్ణయించాడు. మన కొరకండి, ఆయనకి కాదు. మనకు కాలాలు, సమయాలు. సమయాన్ని పోనీక సద్వినియోగపరుచుకోమన్నాడు దేవుడు. వాక్యంతో మనం వెళ్తున్నప్పుడు మన జీవితంలో సమయానికి అన్నీ చూసేస్తాం. వాక్యం ఎప్పుడైతే మనం వెళ్ళమో మన జీవితంలో జరగాల్సినవి, సమయానికి జరగాల్సినవి ఎప్పుడో జరుగుతున్నాయి. లేఖనం అంత ప్రాముఖ్యమండి. జీవితంలో లేఖనం అంత ప్రాముఖ్యం. వినగా వినగా 30 60 100 ఫలిస్తారు. తప్పకుండా ఫలిస్తారండి. అబ్రహాం కుమారుడు ఇస్సాకు జీవితంలో కనబడింది. ఇస్సాకు జీవితంలో ఆ పొరపాటు లేదు. దేవుడిచ్చాడు చూడండి. ఆదికాండం 25 అధ్యాయం 21 చూడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయెను. హల్లెలూయా. దేవుడి యొద్దకు వెళ్ళి అడిగాడండి. అడుగుడి ఇస్సాకు వెళ్ళి అడిగాడు. దేవుడు మీకు నేను నేర్పిస్తున్నాడంటే అక్కడ తిమోతికి తల్లి నేర్పించింది. ఇక్కడ ఇస్సాక్కి తండ్రి నేర్పించాడు. దేవుడు నేర్పించే విధానం ఎలా ఉంటుంది? దేవుడు మాట్లాడే విధానం, దేవుడు ఎలా పనిచేస్తాడు? ఈ ప్రక్రియ విధానాలు వెళ్ళినప్పుడు అన్నీ కనబడతాయి. లేదు నాకు అన్నీ తెలుసు, నాకు యేసు ప్రభు గురించి సువార్త బాగా తెలుసు, నన్నీ నేర్చేసుకున్నాను, నేను చేసుకోగలను అనుకుంటే ఏం కనబడదు. దేవుడి విధానంలో ఉండాలి. ప్రక్రియ విధానం. యేసు ప్రభు వారు ఎలాగొచ్చారు భూమి మీదకి? మానవుడికి వచ్చి లేఖనం చదివారండి. అవసరం లేదు కదా! ఆయన ఎందుకండి లేఖనం చదవాలి? ఆయన దేవుడు. మానవుడిగా వచ్చి లేఖనం ఎందుకు చదివాడు? ఆయన ఎందుకు లేఖనాన్ని విప్పి చెప్తున్నాడు, ఆయన వివరిస్తున్నాడు. అవసరం ఏంటి ఆయనకి? దేవుడు కదా! వాక్యాన్ని చదవవసరం లేదు. మానవుడిగా వచ్చి మొత్తం చెప్పివచ్చు. కానీ వాక్యం బైబిల్ ఓపెన్ చేసి లేఖనాన్ని చదివి వివరించి మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని పలికి ఆయన నిలిపారు. విన్నవారికి అందరికీ ఏం అర్థం అవ్వలే. ఆయన నేర్పిస్తున్నారు అక్కడ. దేవుడే మానవుడిగా వచ్చి వాక్యాన్ని వివరిస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడు? ఆయన చేసి చూపించారండి. ఆయనే మనకు మాదిరి. ఒక మనిషి ద్వారా మాట్లాడతాడు దేవుడు. అక్కడ తిమోతికి తల్లి ద్వారా మాట్లాడాడు. ఇక్కడ ఇస్సాకి తండ్రి ద్వారా మాట్లాడాడు. వాక్యం పలికినప్పుడు పిల్లల జీవితంలో కనబడుతుంది ఏంటండి? ఖచ్చితంగా కనబడుతుంది. వాక్యం లేనప్పుడే వారి జీవితంలోని సమయానికి కనబడాల్సినవి ఎప్పుడో కనబడుతున్నాయి. హల్లెలూయా. దేవుడి కృప అంత అద్భుతంగా ఉంటుందండి. అభివృద్ధి చెందుతూనే ఉంటారు. దేవుడు అంత కృపనిచ్చాడు సంఘానికి. హల్లెలూయా. ప్రతిరోజు ఏం వినాలండి? వాక్యం వినాలి. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మన జీవితంలో ఏం కనబడుతుంది? అన్ని సత్క్రియలు అంటారు వీటిని. ఏమంటారండి? సత్క్రియ. 2 తిమోతి అండి. రెండో తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు. సన్నద్ధుడై ప్రతి సత్కార్యం అంటే, సన్నద్ధుడంటే ఈ భూమి మీద ఒక మనిషిని దేవుడు నిర్ణయిస్తాడండి.
ఒక పని మీద సత్కార్యాలు చేయడానికి. ఎలాగ వస్తదంటే దేవుడు నిర్ణయించినప్పుడు ఆ వ్యక్తి దేవుని గురించి తెలుసుకున్నప్పుడు ఇంక సత్కార్యాలు చేసుకుంటూనే వెళ్తాడు. మనిషి సామర్థ్యంతో అవ్వదది. దేవుని సామర్థ్యంతో అవుతది. దేవుడు ఒక సందర్భాన్ని కూడా మనకు చేసి చూపించాడాయన. ఒక పక్షవాయు గల రోగిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు మొట్టమొదట పలికే మాట ఏంటండి? మొట్టమొదట పలికే మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. యేసుప్రభు వారు అక్కడ స్వస్థపరచాలి కదండి. యేసుప్రభు వారు ఏం పలికారు? ఆ వ్యక్తికి ఏం కావాలి? ఇప్పుడు పక్షవాతం గల వ్యక్తికి ఏం కావాలండి? స్వస్థతే కావాలి. యేసుప్రభు వారు పలికిన మాట ఏంటి? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పగా ఆ వ్యక్తి పరుపెత్తుకొని వెళ్ళిపోతాడండి. అర్థమైందండి. పాప క్షమాపణ అంత ప్రాముఖ్యం. పాప క్షమాపణ మనం తెలుసుకుంటే మన జీవితంలో సత్కార్యాలు చేసుకుంటూనే వెళ్తాం. దేవుడు ఆ సామర్థ్యం ఇస్తాడు. ఆ లేచి ఆ వ్యక్తి ఏం చేశాడండి? పక్షగా గలవ వ్యక్తి ఏం చేశాడు లేచి? ఏం చేశాడండి? దేవుని మహిమపరిచినని ఉంది అక్కడ. ఏం చేస్తున్నాడు దేవుడిని? మహిమపరుస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు? సత్కార్యం. దేవుడు ఆ వ్యక్తిని బాగు చేశాడు. తన ప్రతి పాపాన్ని ఆయన క్షమించాడు. పాత, ప్రస్తుత, భవిష్యత్తు ప్రతి పాపాన్ని కడిగివేసి నీతిమంతుడిగా తీర్చాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి లేచి నిలిచి దేవుణ్ణి మహిమపరిచాడు. హల్లెలూయా. కీర్తనలు 66వ అధ్యాయం తీయండి. 66వ అధ్యాయం 9వ వచనం. జీవప్రాప్తులనుగా మమ్మల్ని కలుగు చేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయుడు. దేవుడు ఏం చేస్తాడండి? పాదాన్ని కదలనీయుడు ఆయన. జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగు చేయవాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయుడంటే ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఎవరి వల్ల? యేసు ప్రభు వల్ల. ఎలాగా? ఆయన సిలువ కార్యం ద్వారా మనం ఆయన రక్తంతో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనందరం ఎవరేంటి ఇప్పుడు? నీతిమంతులు. నీతిమంతుడి పాదాలు ఏమవుతాయంట? ఆయన కదలనీయడంట. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. అంటే ఎటు పడితే అటు చెదిరిపోడు. స్థిరంగా ఉంటాడు. దేవుడు నిలబెడతాడు ఆ వ్యక్తిని. పాదాన్ని కదలనీయడు. భయపడిపోడు. జడిసిపోడు. ప్రతిదినము మనం నమ్మాల్సింది ఏంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని. అందుకే తల్లిదండ్రులుగా పిల్లలకు చెప్పవలసిన మాట, నువ్వు యేసుక్రీస్తునందు దేవుని నీతివని బాల్యం నుండి వారికి నేర్పిస్తే ఎందులో ఎదుగుతారండి? విశ్వాసంలో ఎదుగుతారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు ఎలా జీవిస్తాడండి? విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన వస్తుంది. ఏం వినాలి? యేసు ప్రభు శిలువ బలియాగం గురించి వినాలి. వింటుంటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారానే ముందుకెళ్ళగలం. దేవుడు చేస్తాడండి. దేవుడు ఏమైనా చేయగలడు. హల్లెలూయా. అందుకు ప్రతిదినము మనం ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలండి? లేఖనం దగ్గరికి, వాక్యం దగ్గరికి రావాలి. యేసు ప్రభు పలికిన మాటలు, ఈ లేఖనము మీ వినికిడిలో ఏమైందండి? నెరవేరింది. మనం ఎంతగా వింటుంటామో వినికిడులు అంటే ఎక్కడ కనబడుతుందండి? జీవితంలో కనబడుతుంది. మన జీవితంలో అనుభవిస్తాం లేఖనాన్ని, దేవుడిచ్చిన గొప్ప కృపను. అబ్రహాము కుమారుడికి నేర్పించాడు. తిమోతికి తల్లి నేర్పించింది. సో నేర్పించినప్పుడు వారి జీవితంలో ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి. అదే విశ్వాసపు అడుగు అంటారు. విశ్వాసంతో అడుగేసినప్పుడు అన్నీ కనబడతాయి. దేవుడు పనిచేసే విధానం. ప్రతిదినం మనందరం ఏం వినాలండి? మనందరం ఎవరు?
ప్రతిదినము నమ్మాలి. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని. హల్లెలూయా. సరే, ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ద్రాక్షరసం ఎలా తీసుకోవాలండి? బాధతో తీసుకోవాలా? ఏడుస్తూ తీసుకోవాలా? ఆనందంతో తీసుకోవాలండి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయడే అన్నాడు ఆయన. ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకునే ప్రతి క్షణము మన జీవితంలో గొప్ప ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. ప్రతి క్షణమండి, ఆయనతో గడిపే ప్రతి క్షణం ఎంతో అమూల్యమైనది. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడే అన్నారు ఆయన. ఈ సమయంలో ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన సిలువలో ఎంతగానో నలిగిపోయారు. ఆయన రక్తమంతా చిందించాడు. ఎందుకంటే పాపి అయిన మనిషిని నీతిమంతుడిగా మార్చడానికి. ఈ దినం మనలందరినీ ఆయన నీతిమంతుడిగా చేశాడు. మనలందరినీ నీతిమంతులుగా చేశాడు ఆయన. అంత కృపనిచ్చాడు సంఘానికి. ప్రతిదినము నమ్మాల్సింది నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మాలి. అలాగే ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగినని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తం అంతా చిందించాడు. ఆయన చివరి క్షణం వరకు ఆయన రక్తాన్ని అంతటిని చిందించాడు. ఆఖరిగా ఆయన శరీరంలో నుంచి నీరు బయటకు వచ్చింది. అంతగా ప్రేమించాడు మనల్ని, అంతగా ప్రేమించాడు సంఘాన్ని. ఆయన ఆలోచించే ప్రతి క్షణం మన గురించే. తండ్రి ఎదుట కూడా ఈ సమయంలో మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నాకు ఇచ్చిన మహిమను వారికి ఇచ్చానని, వారు నా సహోదరులని, వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి అని తండ్రి ఎదుట మన కొరకు ప్రతిదినం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి కుడిపార్శాన అంతగా ప్రేమించాడు ఆయన. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపను మా ఇళ్ళ ఎంతగానో చూపిన విధానం బట్టి వందనాలు దేవా. మీకేమి ఇవ్వలేము నాయన. మా ఇళ్ళ మీరు చూపుతున్న కృపను దేవా మేము ప్రతిదినము అనుభవించాలని మీరు ఎంతగానో ఆశపడుతున్న విధానం బట్టి వందనాలు. మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవునయ్యా, మీ సన్నిధిలో పనిచేసి గొప్ప కృపను మా అందరికి ఇచ్చావయ్యా, మీకు వందనాలు దేవా. అందుకు అబ్రహాము కుమారుని ప్రోత్సహించాడు, మీ వాక్యం పలికి నేర్పించాడు నాయన. తిమోతికి తల్లి నేర్పించింది, సొలొమోనుకి తల్లి నేర్పించింది. దేవుని కొరకు నిలబడ్డారు నాయన, దేవుని కొరకు ముందుకెళ్ళారు నాయన. వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించారు. ఈ దినం ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. గొప్ప ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలయ్యా, వందనాలయ్యా. దేవ, సమయంలో మీ బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాను దేవా. ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉండి ఉంటేనైనా ఈ సమయంలో మీరు ముట్టి సంపూర్ణ స్వస్థత ఇవ్వమని వేడుకుంటున్నాను దేవా. మీరు ఇచ్చినందుకు వందనాలు. ఎవరైనా మానసిక స్థితిలో దేవా బాధపడుతుంటే ఈ సమయంలో వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. మీ కృపను జ్ఞానాన్ని వారికి దయచేయండి నాయన. మీరు వారి కొరకు ప్రాణం ఇచ్చారు నాయన. మీరు వారిని రక్షించుకున్నారయ్యా. మీరు మాకు గొప్ప జీవితాన్ని ఇచ్చారు నాయన, గొప్ప కృపనిచ్చారు నాయన. మీకు వందనాలు దేవా. నీ బిడ్డల యొక్క ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మీ కృపను జ్ఞానాన్ని దయచేయండి నాయన. మీ కృపను జ్ఞానాన్ని దయచేయమని, వారిని మీరు నడిపించి వాడుకోమని దేవా. ఇంకెక్కడ ఎవరెవరైతే ఉన్నారో మీ సన్నిధిలో వారందరినీ వాడుకునే గొప్ప కృపలోకి నడిపించండి ఆయన.
మీ సన్నిధిలో పనిచేయడం గొప్ప కృప నాయన. ఇంత కృపను మా అందరికీ మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. అటు రీతిలో మా అందరికీ మీ జ్ఞానాన్ని దేవా, మీ కృపను మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించుకోమని, మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.